హాయ్ అండి, నా పేరు సుజాత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ యూ బై సుజాత. ఈరోజు నేను మీకు మీ పిల్లలకి అందరికీ నచ్చిన ఫుడ్తో వచ్చానండి. అదేదో కాదు, అదేనండి ఫ్రైడ్ రైస్. మన బయట తినే ఫ్రైడ్ రైస్ వాడు ఎప్పుడు రైస్ చేస్తాడో, ఏ రైస్ చేస్తాడో తెలియదు. నిజం మాట్లాడాలి అంటే దాంట్లో ఉన్న క్యారెట్ కానీ, బీన్స్ కానీ, వాడు వేసే కరివేపాకు, కొత్తిమీర అసలు ఎప్పుడు కడిగినట్లు కూడా తాకలాలే లేవండి. సో సేమ్ బయట వచ్చే టేస్ట్తోని మన ఇంట్లోనే హెల్తీగా ఎట్లా చేసుకోవాలో నేను ఈ రెసిపీలో చూపిస్తానండి. చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే ఉన్న వస్తువులతో మీరు చేసుకోవచ్చండి. అది ఎలానో ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ఇక్కడ మనం బోన్లెస్ చికెన్ తీసుకుంటే మంచిదండి. సో చికెన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని దాంట్లో కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఒకవేళ లేకపోతే బియ్యం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే పక్కన పెట్టేయండి. తర్వాత ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది. సో ఇది ఒక 15 మినిట్స్ బాగా డీప్ ఫ్రై చేసుకుంటే అది బాగా కుక్ అయిపోతుంది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది బాగా వేడైనాక అల్లం వెల్లుల్లి చిన్నగా ముక్కలు చేసుకొని అవి దాంట్లో వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి మన హెల్త్కి చాలా మంచిది, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. మనము పిల్లలకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము అని వాళ్ళకి చెప్పేసి మనము హెల్తీగా కూరగాయలు అన్నీ వేసుకుంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇదంతా తింటారండి. సో దానివల్ల వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. వాళ్ళకి నచ్చిన ఫ్రైడ్ రైస్ తింటుంది, మనం కూడా వాళ్ళకి పెట్టవలసిన పోషకాలన్నీ వాళ్ళకి పెడతాము. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది అంత చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పిల్లలు తీసి పక్కన పెట్టలేరన్నమాట, ఖచ్చితంగా వాళ్ళు తింటారు. తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత క్యాబేజ్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనకి హై ఫ్లేమ్లోనే జరగాలండి. అప్పుడే మనకి టేస్ట్, ఫ్రైడ్ రైస్ స్మెల్ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవి ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని అదే హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోండి 5 మినిట్స్ తర్వాత మనం రైస్ని వేసుకోవాలన్నమాట. ఈ రైస్ కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి. ఇది మనము ఫ్రెష్ రైసే కాకుండా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ, లేకపోతే మీరు బాస్మతి రైస్తో కానీ ఇది చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం సోయా సాస్, ఫ్రైడ్ రైస్ మసాలా, కొంచెం మిరియాల పొడి, రుచికి తగ్గ కారము, ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మరి ఇంకొక కొత్త వీడియోతో నేను ముందుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.